రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే. ఓకే, బర్త్ డీటెయిల్స్ చెప్తారా? జూన్ 25, 2001. 25 జూన్ 2001. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. మీకు థ్యాంక్ యూ సార్. టైం ఎంత? మార్నింగ్ 4:45. ఓకే, పక్కానా బర్త్ టైము? నోటెడ్ బై పేరెంట్స్. కరెక్ట్. ఏ ఊర్లో పుట్టారు? కాకినాడ. ఓకే, ఒక్కసారి టైం వెరిఫై చేద్దాం. చెప్పండి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం కావాలి? నేను ఐటీ ఇండస్ట్రీకి ప్రిపేర్ అవుతున్నాను. కోర్స్ తీసుకున్నాను. ఏం కోర్స్ తీసుకున్నారు? సాఫ్ట్వేర్ కింద. అదే సాఫ్ట్వేర్లోనే ఏం కోర్స్ తీసుకున్నారు? వరాకిల్. ఒరాకిల్ డేటాబేస్ మీద చేద్దామని. ఓకే, రైట్. అంతకుముందు ఏం చేశారు మీరు? అంతకుముందు వాలంటీర్గా చేసేదాన్ని ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే ఓకే, రైట్. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు మరి? 1 year అవుతుంది. 1 year అవుతుందా? ఓకే ఓకే, అయిపోయిందా కోర్సు? వృషభ లగ్నం వచ్చింది మీది, అవును. తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. కరెక్టేనంటారా అది? కరెక్టే. ఆశ్లేష నక్షత్రం కరెక్టేని. ఓకే, రైట్. 1 second వెరిఫై చేద్దాం. సో ఇప్పుడు 2025కి 24 ఫిల్ అయ్యి 25 వస్తాయి. చూద్దాము. అయితే నేను కొన్ని ప్రిడిక్షన్స్ చెప్తాను మీకు. టైం పాజిటివ్ నెగిటివ్ చెప్తాను. మరీ టూ మచ్గా ఇంటర్ప్రిటేషన్ చేయను కానీ బట్ కొంత చెప్తానికి ట్రై చేస్తాను. వృషభ లగ్నం వచ్చింది. వృషభ లగ్నం, లగ్నం మీద బుధుడు వక్రించున్నాడు. చూస్తాను, ఫస్ట్ ప్లానటరీ పొజిషన్ చూస్తాను, అర్థం చేసుకుని తర్వాత చెప్తాను. 1 నిమిషం టైం ఇవ్వండి. తర్వాత లగ్నం మీద శని ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. రవి రాహుల్ ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఆశ్లేష నక్షత్రం కూడా 4వ పాదం అన్నమాట, గణాంతర నక్షత్ర పాదంలో ఉంది. తర్వాత ఏ గ్రహాలు రాహుకేతు చేత డిస్టర్బ్ అవ్వబడుతున్నాయి? కేవలం ఈ యొక్క రవి మాత్రం డిస్టర్బ్ అయ్యాడు. రవి నక్షత్రంలో ఎవరు లేరు. ఓకే, గురు ద్వితీయంలో ఉన్నాడు. ఓకే, సో మీరు పుట్టినప్పుడు కుజుడు వక్రించాడు, సో బుధుడు కూడా వక్రించాడు. కుజబుధుల నక్షత్ర పరివర్తనం అయింది. ఓకే, సరే. నేను వెనక్కి వెళ్ళిపోతాను. 2001 నుంచి ఒకసారి చెక్ చేద్దాం, మనం అనుకున్నట్టుగా ఉన్నాయా లేదా, ఈవెంట్ జరిగినాయా చూద్దాం. సరేనా? అది జరిగితే మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ బుధదశ శని భుక్తి జరిగింది. శని చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఫస్ట్ నార్మల్గానే వెళ్తా ఉంది చార్టు. అంటే ఏ సిచ్యువేషన్ ఎలా ఉందో అలానే పోతా ఉంది. పెద్ద సీరియస్ చేంజ్ ఏమీ చెప్పను అనమాట. ఓకే, నార్మల్గానే వెళ్తా ఉంది చార్టు. తర్వాత నేను ఒక ఇయర్ చెప్తాను. ఇదిగో 2007, 2008 ఈ ప్రాంతంలో కొంచెం ఉన్నదానిలో ఇంప్రూవ్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ ఏమైనా వచ్చినట్టు అనిపించిందా? ఏం రాలేదంటారా? ఏమీ రాలేదు. ఇక్కడ ఏమీ రాలేదు అంటే అక్కడికి మనం ఫ్యామిలీలో ప్రోగ్రెస్ని అగ్రెసివ్గా ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే రవి రాహుల్ కలిసి ఉన్నారు కదా, అది స్లైట్ పితృదోషాన్ని ఇండికేట్ చేస్తుంది. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఇక మనల్ని సపోర్ట్ చేయడానికి వరకే ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేసేదానికి లేదనమాట. ఓకే, మళ్ళీ కూడా చెప్తాను. మళ్ళీ ఏమన్నా ప్రోగ్రెస్ వచ్చిందని చెప్తా, అది రాలేదనుకో మళ్ళీ ఏమీ రాదనమాట. ఓకే, చూద్దాం. తర్వాత 9లో కూడా మనము ఆస్పెక్ట్ చెప్తున్నాం, అక్కడ కూడా ప్రోగ్రెస్ ఏమీ రాలేదు. 9, 10లో కూడా ఏమీ ప్రోగ్రెస్ రాలేదు. అంతే కదా? అంటే ఎస్ అనా నో అనా? రాలేదు. కాబట్టి మీది ఏది ఉందో అదే నడుస్తుంది. అర్థమైందా? సో 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ జరుగుతూ ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ అంటే మనకి సర్వైవల్ వరకు సరిపోతుంది. ఎందుకంటే కేతు దశ జరుగుతుంది, కేతు ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఏదో రకంగా మనకి ఆ డబ్బులు అడ్జస్ట్ అవుతూ వెళ్తూ ఉంటుంది తప్ప మిరాక్యులస్ మ్యాజిక్గా ఏమీ చెప్పేదానికి లేదు. అంటే పాజిటివ్ చెప్పినా చార్ట్లో మనకి ఎక్స్పెక్టెడ్గా పని చేయట్లేదు. ఓకే, చూద్దాం.
దాని తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్ లేదు, యాజ్ ఎక్స్పెక్టెడ్గా ఆస్పెక్ట్ లేదు కాబట్టి మామూలుగానే నడుస్తూ ఉంది. శుక్రదశ వచ్చింది, శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కుజుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. సప్తమ భావం వక్రించింది కాబట్టి, సప్తమంలో ఉన్న కుజుడు వక్రించాడు కాబట్టి శుక్రుడు వక్రత్వాన్ని ఫాలో అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, సప్తమం అంటే ఆపోజిట్ వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి మనకి ఫైనాన్షియల్గా ప్రోగ్రెస్ కానీ, అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ కానీ, బిజినెస్ ఇలాంటి ఏదైనా చేసినా కానీ, వర్క్ ఏదైనా చేసినా కానీ, డబ్బులు ఖర్చు అవడం కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్గా అయితే ఇక ప్రిడిక్ట్ చేయడానికి శుక్రదశ అంత సీరియస్గా సపోర్టివ్గా లేదనమాట. ఓకేనా? కాబట్టి ఓకే. 2014-15 అక్కడ చదువు కానీ, ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ కూడా అనుకున్నంత స్థాయిలో చెప్పను అనమాట. ఓకే, మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ పని చేయలేదు కదా, నెగిటివ్ చూడండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. చెప్తాను చూడండి మీకు నెగిటివ్ కూడా. 2019 ఓకేనా, 2019కి కూడా 18కి కూడా 10th హౌస్ స్క్వేర్ ప్రోగ్రెస్ జూపిటర్కి స్క్వేర్ ఇచ్చింది. తర్వాత 2020 2019 2020 21కి కూడా మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ని కంజైన్ చేశాడు. సో 19 18 17 నుంచి 21 మధ్యలో చదువు కానీ, ఫ్రెండ్స్ కానీ అక్కడ ఏదైతే ఉంటాయో అవి అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రెస్ కాకుండా నెగిటివ్ రిజల్ట్స్, చదువులో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, వర్క్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, ఇంట్లో ఆరోగ్యాలు, ఫాదర్ హెల్త్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఛాలెంజ్ వచ్చాయా? ఏం లేదు, అంత బాగుందంటారు. చదువు పరంగా ఏం లేవు కానీ చిన్న చిన్న గొడవలు అంతే. చిన్న చిన్న గొడవలు అంటే ఏంటి అవి? 2023 అనుకుంటా. 23 కాదు, నేను అడిగేది 2017 నుంచి. 21 20 లేదు లేదు, ఏమీ లేదు, ఇష్యూ ప్రాబ్లం ఏమీ లేదు, హెల్త్ అంతా ఫ్యామిలీలో అంతా బాగుంది, హెల్త్ అంతా బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి, గొడవలు కూడా ఏం లేవు. ఓకే, నేను మీకు పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా ఏది పని చేయట్లేదు కదా. ఓకే రైట్, ప్రోగ్రెసివ్ 10th హౌస్. ఓకేనండి, అయితే మరి ఇక ఏది పని చేయనప్పుడు ఇంకా నేను చెప్పలేను కదా మీ చాటు. మ్యారేజ్ పరంగా ఇంకేం చెప్తామండి, ఇక మనం 4 విషయాలు పాజిటివ్ చెప్పాం, 4 విషయాలు నెగిటివ్ చెప్పాం, అవేవి పని చేయట్లేదు అప్పుడు ఇంకెందుకు? నేను అది ఏ చెప్పినా జరగదు కదా అప్పుడు. మీకు జరిగేదే జరుగుతుంది, నేను చెప్పినంత మాత్రాన జరగదు. కాబట్టి ఈ చార్ట్ మనం అనుకున్నంత చెప్పలేకపోయాను అన్నట్టే, అర్థమైందా? ఐదర్ నాకన్నా ఏమి రాకుండా ఉండాలి, లేదంటే బర్త్ డీటెయిల్స్ అన్నా నేను సరిగ్గా తీసుకోకుండా ఉండాలి, లేదంటే నేను నమ్మిన క్యాలిక్యులేషన్ అన్నా ఫెయిల్ అవ్వాలి. ఓకేనా మరి, ఉండనా? ఓకేనండి, నమస్తే.